కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై నిగ్గదీసి అడిగేందుకు బీఆర్ఎస్ అంటోంది. హామీలు ఇచ్చి అన్ని వర్గాల ప్రజలను ఆగం చేసిన రేవంత్ సర్కారును అడుగడుగున ఎండగట్టేందుకు సమరసంఘం పూరించింది. ఈ నేపథ్యంలోనే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమంటూ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సవాలు చేశారు. ఈ మేరకు మంత్రితో చర్చ కోసం కొప్పుల ఈశ్వర్ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం దగ్గరకు చేరుకున్నారు. మంత్రి అడ్లూరికి దమ్ముంటే తనతో చర్చకు రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కొప్పులతో పాటు ఇతర బీఆర్ఎస్ నేతలపై పోలీసులు జూలం చేశారు. అందరిని అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఆగమైందని కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. అన్ని వర్గాలను రేవంత్ సర్కారు మోసం చేసిందని నిప్పులు చెరిగారు. కొంచెం ఎన్నికిరా దూరం నెట్టేస్తారు. లక్ష్మణ్ కుమార్ గారు విస్తున్నటువంటి సవాల్ను స్వీకరించి ఈ రోజు మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక పోలీసులను పెట్టి అరెస్ట్ చేయిస్తున్నారు. వాళ్ళకు దమ్ము ధైర్యం ఉంటే సమాధానం చెప్పాలి. వాళ్ళు సవాళ్ళు విసిన వాళ్ళు రావాలి, ఇక్కడికి చెప్పాలి. అంతే తప్ప పోలీసులు పెట్టి అరెస్ట్ దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళు సమాధానం చెప్పాలి. కాకపోతే పోలీసులు పెట్టి అరెస్ట్ చేస్తే బహిరంగ చర్చకు వస్తే చెప్పాలి రావాలి, కానీ బహిరంగ చర్చ కానీ సవాల్ వేస్తారు, భయపడిపోతారు. సమాధానం చెప్పండి. అసలు ఏంది ఇంత దుర్మార్గం? ప్రజాపాలన అని చెప్పుడే తప్ప కానీ పోలీసులతో ఏం చేద్దామని అనుకుంటున్నారు? దుర్మార్గమా? దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళ మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఇక్కడికి వచ్చి 22 నెలల పాలనలో ఈ రాష్ట్రాన్ని ఎంత అధోగతి పాలు చేస్తున్నారో ప్రజలకు తెలుసు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై నిగ్గదీసి అడిగేందుకు బీఆర్ఎస్ అంటోంది. హామీలు ఇచ్చి అన్ని వర్గాల ప్రజలను ఆగం చేసిన రేవంత్ సర్కార్ను అడుగడుగునా ఎండగట్టేందుకు సమరసంఘం పూరించింది. ఈ నేపథ్యంలో 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమంటూ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సవాల్ విసిరారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్కు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సవాల్కు సంబంధించి అప్డేట్స్ ఏంటి? మధ్యాహ్నం ఏదైతే నిన్న జరిగిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ విసిరినటువంటి సవాల్ మేరకు మధ్యాహ్నం 1 గంటకు ఏదైతే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్దకు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తో పాటు మాజీ ఎమ్మెల్యేలు ఎవరైతే పుట్టామాధుతో పాటు కోటుకని చందర్ కూడా రావడం జరిగింది. ఏదైతే గత 10 ఏళ్ల పాలన జరిగినటువంటి అభివృద్ధి కావచ్చు, ఈ 2 ఏళ్ల కాలంలో జరిగినటువంటి అభివృద్ధి పైన బహిరంగ చర్చకు రావాలంటూ కూడా తాను విసిరినటువంటి నేపథ్యంలో పూర్తిగా వాళ్ళు మధ్యాహ్నం అక్కడ చేరుకున్నారు. ఉదయం నుంచి కూడా భారీగా పోలీసులను మోహరించి వచ్చినటువంటి నేతలందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే గత 10 ఏళ్లలో రాష్ట్రం సంక్షేమంలో కొనసాగితే ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో సంక్షోభంలో కూరుకుపోయిందంటూ కూడా బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. వచ్చినటువంటి నేతలందరినీ కూడా అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించినటువంటి సందర్భాలు అయితే మనకు కనిపించాయి. పూర్తి స్థాయిలో వాళ్ళని కనీసం మాట్లాడనివ్వకుండా అక్కడ ఉన్నటువంటి పోలీసులంతా కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి వత్తాసు పలికే విధంగా వాళ్ళందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. గత 10 ఏళ్లలో చేసినటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో అభివృద్ధి పైన కూడా బహిరంగ చర్చకు రావాలని కూడా వీళ్ళు సవాల్ విసిరారు. కానీ అటు ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కావచ్చు, కనీసం రాకుండా అక్కడ ఉన్నటువంటి పోలీసులను అడ్డుపెట్టి కనీసం లోపలికి కూడా వెళ్ళనివ్వకుండా వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో పూర్తిగా గత 10 ఏళ్లలో రైతుల సంక్షేమం కావచ్చు, మహిళల సంక్షేమం కావచ్చు, వృద్ధులు కావచ్చు, అంతేకాకుండా ప్రతి రంగంలోనూ సంక్షేమంలో కొనసాగినటువంటి తెలంగాణ ఇప్పుడు సంక్షోభంలో కూరుకుపోయింది. 1 అడుగు ముందుకు 10 అడుగులు వెనక్కి అన్న సందంగా ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ తీరు కనిపిస్తుంది. వచ్చినటువంటి నేతలందరినీ కూడా అరెస్ట్ చేయడం పట్ల బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఖండించారు. ఈ నేపథ్యంలోనే కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వాళ్ళందరినీ కూడా ఏదైతే తోపులాట మధ్య వాళ్ళందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. అంతకు ముందు వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, దళిత సంఘాలకు సంబంధించినటువంటి నేతలందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి అయితే తరలించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో మహిళలకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, రైతులకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, నిరుద్యోగులు, ఆటోలు, అంతేకాకుండా పూర్తి స్థాయిలో మహాలక్ష్మి స్కీమ్ ద్వారా జరిగినటువంటి అక్రమం కావచ్చు, ఇటు పెద్ద ఎత్తున ఆర్టీసీ ఛార్జీలు పెంచడం, అంతేకాకుండా
ఉన్నటువంటి గ్రూప్ 1 అభ్యర్థులు ఇలా ప్రతి అంశంలోనూ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. దానిపైన చర్చకు రావాలని పిలిపిస్తే ఎందుకు మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక మాజీ మంత్రి కావచ్చు, మాజీ ఎమ్మెల్యేల పట్ల కూడా కనీసం గౌరవం లేకుండా పోలీసులు అన్యాయంగా అక్రమంగా లాక్కెళ్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా మండిపడ్డటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించి కొంత తోపులాట మధ్య పోలీస్ స్టేషన్ కి అయితే వాళ్ళందరినీ కూడా తరలించారు. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.